దేశ యువతకు వాజ్పేయి జీవితం మార్గదర్శకమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వర్ణ చతుర్భుజి పేరుతో దేశవ్యాప్తంగా రోడ్లు విస్తరించిన ఘనత కూడా వాజ్పేయికే దక్కుతుందన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ నేతలు. వాజ్పేయి నైతిక విలువలకు కట్టుబడిన మహానేత అన్నారు కిషన్ రెడ్డి. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 101వ జన్మదిన ఉత్సవాలను దేశమంతా కూడా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి, మేధావి, కవి, మంచి పరిపాలన దక్షుడు, దేశంలో ప్రధానమైనటువంటి భాష అయినటువంటి హిందీ భాషలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. నైతిక విలువలకు కట్టుబడి ఎన్డీఏకు ఒక ఓటు తక్కువ ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి వారు ఒక్క ఓటు కోసం ప్రధానమంత్రి పదవిని కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి నైతిక విలువలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వము శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. యువకులందరికీ ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ఆయన జీవితాంతం పనిచేశారు. ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు మరి పాకిస్తాన్తో స్నేహస్తం అందించి బస్సులో ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ప్రధానమంత్రి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బస్సులో వెళ్ళినటువంటి వ్యక్తి. చివరకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిస్తే మరి ఏ రకంగా పాకిస్తాన్తో మరి యుద్ధం చేయించడంలో సైనికులకు స్ఫూర్తి నింపి ఏ రకంగా రోజు పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగించి పాకిస్తాన్ను ఓడించిన విషయం మనకందరికీ తెలుసు. ఈ రకంగా వాజ్పేయి గారి జీవితం అంతా కూడా దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి మేధావి.